ఎవరు పిలిచేవారు కాదండి. ఏటో నేను ఎప్పుడు సైన్స్ మాట్లాడతాడని అందరూనండి నన్ను పిలిచేవారు కాదండి. కానీ ఇప్పుడు సైన్స్ అవసరమని చూసారు. బైబిల్ సకల శాస్త్రం అదిగవి మహాజ్ఞాన గ్రంథం మన కైవస్వమైంది. ఆయన బోధించిన మాటలు మన చేతికి వచ్చాయి. మనకు తెలియని యూనివర్సల్ సీక్రెట్స్ బైబిల్లో ఉన్నాయి. ఇవి ఎవ్వడికి తెలియదండి. ఏమండి బైబిల్ కథల పుస్తకం అండి అంటున్నాడు ఎవరో రాధాకృష్ణ ఏమైనా నేను పెద్ద మేజర్ సైంటిస్టా? దేవుని జోలికి బైబిల్ జోలికి రాకు. డోంట్ అపోజ్ ది బైబిల్, డోంట్ అపోజ్ టు జీసస్ క్రైస్ట్, డోంట్ అపోజ్ టు క్రిస్టియానిటీ. మనుషులు చావాలి అని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? విరిగిపోయిందండి దేవుడికి మనస్సు మన మీద. ఈ జనాన్ని చూస్తుంటే ఆవేదన అండి ఆయనకి, ఆవేదన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పిల్లలందరూ మీ మాటలు వినుటకు సకాలమునకు కూడి వచ్చి ఉండగా చరిత్రకు తెలియని అందని ఈనాటి వరకు మీరు చెప్పిన నిజాలను మీ పిల్లలకు బోధించడానికి సిద్ధపడుతుండగా మీ జ్ఞానమునిచ్చి, మీ ఆలోచననిచ్చి, మీ పిల్లల మనస్సులను వెలిగించి చీకటి సమాజానికి వెలుగుగా జీవవాక్యమును చేతబట్టి జ్యోతులుగా నీ పిల్లల్ని తీర్చిదిద్దమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. జలప్రళయం అసలు జరిగిందా, జరగలేదా? ప్రపంచమంతా జలప్రళయం వచ్చిందా అండి? మహాపర్వతాలు మునిగిపోయాయా అండి? ఒకవేళ ఇది కథేమో, బైబిల్లో వీళ్ళు రాసేసుకున్నారేమో. దేవుని పిల్లలారా, జలప్రళయం ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. మానవ సమాజం భూమి మీద దేవుని కోరికలు నెరవేర్చటానికి కారణ జన్ములుగా పుట్టిన మనుష్యులు దేవునిని కాక వాళ్ళుగా వాళ్ళిష్టం వచ్చినట్టుగా జీవించటానికి జీవితాన్ని ఆరంభించిన కారణంగా దేవుడు తట్టుకోలేకపోయాడండి. ఏ తండ్రి తన పిల్లలు పాడైపోతే భరించగలరు చెప్పండి? మీరైనా భరించగలరా? నిజంగా ఆయన బాధ చూసినప్పుడు, ఆయన బాధ మనకు వ్రాశాడు మోషే ద్వారా. 6వ అధ్యాయంలో ఆయన ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన బాధ ఒకసారి మనం చదివితే ఉంటే దేవునికి బాధ ఉందని, కన్న పిల్లల మీద ఆయనకి ఎంతో వ్యామోహం ఉందని, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడని, అంత మంచి గొప్ప దేవుడు తండ్రి అసలు భూమి మీద కానీ ఏ లోకంలో కూడా లేడనే నిజాన్ని ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద ఎంతగా ఉందంటండి. దేవుడే గొప్పది అన్నాడంటే మంచిదని కాదండి, విపరీతమైన స్థాయిలో వెళ్ళిపోయిందని. భూమి మీద నరుల చెడుతనము గొప్పదని వారి హృదయం యొక్క వారి హృదయాలు ఎప్పుడు వాళ్ళ మనస్సులలో నుండి వచ్చే ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. దేవుడు చూచి అందరినీ చూస్తున్నాడండి. ఆ రోజు అప్పుడు భూమి మీద ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకి అంచనాలు తెలియదండి. ఎందుకంటే ఆదాముతో చెప్పిన విషయం మనందరికీ తెలుసు. మీరు భూమిని నిండించి విస్తరించి అంటాడు. ఫలించి విస్తరించి అంటే ఆరిన నేల మీద మనుష్యులు తన పిల్లలు నరులుగా భూమి మీద పిలువబడి అక్షయులుగా దేవుని కోసం రావాలనే మనస్సులో ఉన్న కన్నతండ్రి మాట బయటకు వెళ్ళిబుచ్చుతూ నరుల చెడుతనము భూమి మీద విస్తరించి వారి ఊహలు కూడా ఎల్లప్పుడూ చెడ్డవి.
దేవుడు చూచి అది చూసిన తండ్రి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎందుకు చేశాను ఈ మనుష్యుల్ని భూమి మీద అని సంతాపము నొందాడండి. తన హృదయంలో నొచ్చుకున్నాడండి. హార్ట్ పెయిన్, హార్ట్ ట్రబుల్, హార్ట్ వీక్నెస్. అంటే చాలామంది కూడా ఎంత బలాఢ్యులైనా కూడా కొన్ని సందర్భాల్లో వీక్ అయిపోతారండి. వాళ్ళు బాధపడిపోతుంటారు. మహాలోకంలో ఉన్న కన్నతండ్రి బాధ భూమి మీద ఎవరు అర్థం చేసుకున్నారు చెప్పండి? ఈరోజు కూడా మీరు ఆలోచించండి. మనిషి ప్రార్థన అంటే క్రైస్తవులు దేవుణ్ణి నమ్మారని మనం అనుకుంటే, ఆ క్రైస్తవులు ప్రార్థనలు ప్రారంభించారంటే అని మనం అనుకుంటే, మాకు అది చెయ్యు, మాకు ఇది చెయ్యు, మాకు అది ఇవ్వు, మాకు ఇది ఇవ్వు అంటున్నారే తప్ప మీరెలా ఉన్నారు? నా పిల్లలు రాగానే, నా పిల్లలు కనబడగానే నన్ను ఒక మాట అంటారండి, డాడీ బాగున్నారా, డాడీ మీ ఆరోగ్యం ఎలా ఉంది. నా పిల్లలు తండ్రి గురించి ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏమండి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతాం. కానీ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది నరజాతి ప్రార్థన అని మొదలు పెడితే తండ్రి మీరు ఎలా ఉన్నారు ఎవరైనా అడుగుతారండి తండ్రిని? ఆయనకేంటండి, నా చిన్నప్పుడు ఒక సినిమాకి ఒక పాట రాశాడులేండి, దేవుడికేంటి ఆయన హాయిగా ఉన్నాడు అని. ఏమండి దేవుడికేంటి హాయిగా ఉన్నాడా? మరొక కవి రాశాడండి, ఉన్నావా అస్సలు ఉన్నావా, ఆహా ఉంటే కళ్ళు మూసుకున్నావా. ఇటు దేవుడిని అంత మాట అనొచ్చండి? కళ్ళు మూసుకున్నాడా? మనం పిల్లలు అంటామండి, అరే కళ్ళు మూసుకు తిరుగుతున్నావుటరా అంటాం. దేవుణ్ణి అంటున్నారండి ఉన్నావా. ఇంకా అంతకంటే అసహ్యకరం అనమాట. అస్సలు ఉన్నావా, ఓరి దేవుడా. ఆ పాటలు చూసారండి? ఈ సినిమాలు, చెత్త సినిమాలు, చెత్త సాహిత్యాలు సమాజాన్ని దేవుడు లేడు అని చెప్పటానికి నాశనానికి తీసుకువెళ్తున్నారండి. ఒకడంటాడు దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం. ఇటు దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో మనిషికి సందేహం వచ్చిందట. అది రాస్తున్న కవి అసలు ఉన్నాడో లేదో తెలిసి రాస్తున్నాడా తెలియక రాస్తున్నాడా సినిమాలో ఈ గీతాన్ని అని మనం అనుకుంటే, నెక్స్ట్ బిట్ ఏంటో తెలుసా? మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవునికి కలిగిన అనుమానం. సినిమా ఇండస్ట్రీ, దీని పేరేం పేరు? ఇదేదో పెద్ద ఏమంటే ఇండస్ట్రియల్ దేన్ని అంటామండి? ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అని ఏమంటాం? ఒక పెద్ద బొగ్గు గనులు, బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఆయిల్ గనులు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఏమంటే ఆయిల్ గనులు, బంగారు గనులు ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి గురించి పనిచేస్తుందండి? బూతుల గురించా? ఈ మధ్య చూడండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత నాన్సెన్స్గా తయారైందో. అందరూ అక్రమార్కులుగానే బయటపడుతున్నారు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు. ఇలా పాటలు ఎలాగున్నాయి? ఉన్నావా అసలు ఉన్నావా అని ఒకడంటే, ఉంటే నువ్వు ఊరుకున్నావా అని మరొకడు ప్రశ్నిస్తే, అసలు మనిషికి మీద దేవుడికి ఏమనుమానం వచ్చింది? అసలు మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవునికి అనుమానం. ఇటు మనిషిని చేసిన దేవుడే మనిషి ఉన్నాడా లేడని అంటున్నాడంటే, ఈ వెర్రి వెంగళప్ప ఈ రచయితకున్న దౌర్భాగ్య స్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఒకడేం చేశాడు? దేవుడి మీద కేసు వేసేసాడు అమెరికాలో. ఏటా కేసు? తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఇది ఇవన్నీ సునామీలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఎవరో? నువ్వే కదా.
నీ వల్లనే కదా ఇది అంతా వస్తుంది. కనుక ఆయన వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని కేసు పెట్టాడు అమెరికాలో. అప్పుడు న్యాయమూర్తి ఏమన్నాడంటే, అడ్రస్ ఇవ్వయింది, మరి సమన్ పంపిస్తాను, అరెస్ట్ చేసి తీసుకొస్తారు వీరులు, నువ్వు మరి అడ్రస్ ఇవ్వండి, వీడి దగ్గర అడ్రస్ లేదు. ఇంకొకడు సినిమా తీశాడు. దేవుని పిల్లలారా, ఇదండి నేటి ప్రపంచ పరిస్థితి. కనుక ఆయనకి ఏమొచ్చిందట? సంతాపమునుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరులను భూమి మీద చేసినందుకు సంతాపమునొందెను. అప్పుడప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ మంచి వేదనతో ఏమంటారో తెలుసా? నిన్నెందుకురా కన్నాను, ఈ పనికి మాలిన వాడిని ఎందుకు కన్నాను నేను? ఒక తల్లి అనుకుంటుందండి, వాడు మంచివాడు కాకపోతే, వాడు చెడ్డవాడైతే మరి దేవుడు ఏమనుకోవాలి? 750 కోట్ల మంది ప్రస్తుత ప్రపంచ జనాభాలో ఉన్న వాళ్ళంతా దేవుడా ఎలా ఉన్నావు అని ఎవరైనా అడిగారండి? దేవుడు ఎలాగుంటే మాకెందుకు, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఒక నాయకుడు నా నియోజకవర్గం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా పదవి బాగుండాలి, నా రాబడి బాగుండాలి. ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు ప్రజల గురించి ఆలోచించని వారుగా మారుతున్న నేటి వ్యవస్థలో ప్రజల గురించి ఎల్లప్పుడూ తన చేతులు చాపుతున్న దేవుడు ఏమైపోయాడో అన్న ఒక్క ఆలోచన 750 కోట్ల మంది ఈ మనుష్యులలో ఎవరికైనా ఉందా అండి? ఎవరైనా ప్రార్థించినప్పుడు, తండ్రి మీరు ఎలా ఉన్నారు తండ్రి, ఆయనకి సమాధానం ఇవ్వనవసరం లేదు. మీ మాట ఒకటి వినబడితే ఆయన ఆలోచిస్తాడండి. కన్న తండ్రి ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారండి? పిల్లలు చెడిపోయి తన కాదనుకొని ఇతరుల వైపు వెళ్ళిపోయి ఎవరినో నాన్న అని పిలిస్తే కన్న తండ్రిగా నువ్వు ఎలా భరించలేవో అలాగే దేవుడు కూడా ఈరోజు ఉన్నాడండి. ఆయన బాధ ఎవరికి తెలుసు? ఇది ఆయనలోని ఆవేదన. మనుషులు అర్థం చేసుకోవటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ ఆయనలో ఒక ఆలోచన ఉంది. ఎంత చెడిపోయినా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడండి మన వైపు. 750 కోట్ల మంది ఉన్న ఈ కాలంలో ప్రపంచ వినాశనమే జరిగితే ఆయన ఏ ఆలోచనలతో ఉన్నాడో పేతురు గారు చెప్తున్నారండి. భూమి మీద ఏమి రాశాడో చూడండి. 2000 సంవత్సరాల క్రితం పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం రెండో మాట అందరూ మారు మనసు పొందవలెనని కోరుకుంటూ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. పిల్లలు కదా, మిమ్మల్ని చంపే ముందు దీర్ఘశాంతము గలవాడై కొందరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నాడండి. ఒక్క పాపియు అందరూ మారు మనస్సు పొందాలి. అందరూ ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఎదురు చూస్తున్న మీ కన్న తండ్రి ఆవేదన మీకు ఏమైనా అర్థమైందా చెప్పండి. అందుకేనండి జలప్రళయం వచ్చింది. మనస్సులో నొచ్చుకున్నాడండి. అదే పరిస్థితి, అదే బాధ, అదే పెయిన్ మళ్ళా దేవుడు ఈరోజు అనుభవిస్తున్నాడండి. ఆ రోజు భూమి మీద జీవన్నది లేకుండా చంపేశాడు. ఆ రోజు జడ్జిమెంటు, ఈరోజు జడ్జిమెంటు. భూమి కాదు కదా, విశ్వం కాదు కదా, ప్రతి జీవి బూడిదగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడండి. జడ్జిమెంట్ రిజర్వ్డ్. దేవుడు జడ్జిమెంట్ని రిజర్వ్ చేసేసాడు. అందరూ చావాలి. ఇక వాడ లేదు, జల ప్రళయం లేదు, ఎనమండుగురు వాడలోకి లేదు, జంతువులలో పక్షుల్లో సకల జీవరాశులలో జత ఉంచేది లేదు. ఇక నో మోర్ లివింగ్. ఇక భవిష్యత్తులో మిగలరెవరు?
ఇది అంచనా వేసిన ఎందరో శాస్త్రవేత్తలు, మన చచ్చిపోయిన స్టీఫెన్ హాకిన్స్ లాంటి వాడు కూడా మరో 100 ఏళ్లకు ఈ విశ్వం అంతరించిపోతుంది, విశ్వం అనలేదులేండి, భూమి అంతరించిపోతుంది అన్నాడు మూర్ఖుడు. భూమి కాదురా, విశ్వమే అంతరించిపోతుంది. భూమి అంతరించిపోతుంది కనుక మనుషులు ఇప్పుడే వెంటనే మీరు ఆకాశంలోకి వెళ్ళి ఎక్కడైనా విడిది, చంద్రమండలమా, అంగారక గ్రహమా, ఏదో ఒక దగ్గర మీరు డెవలప్మెంట్ చూసుకోకపోతే మీరెవరు బ్రతకరంటున్నాడు. భూమి ఒక్కటే పోద్దు అనుకుంటున్నాడు పిచ్చోడు. విశ్వం అంతరించిపోతుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడని మనకు అర్థమవుతుందండి. అందుకే ఆ రోజు జరిగిన జలప్రళయం గురించిన కొన్ని నిజాలు ఎంతవరకు చరిత్రకు 20వ శతాబ్దంలో అందిందో మనం ఒకసారి తెలుసుకుందాం. 20వ శతాబ్దం వరకు నోవహు జలప్రళయం గురించిన వాస్తవాలు ప్రపంచం తెలుసుకోలేకపోయిందండి. 20వ శతాబ్దంలో తెలుసుకున్నారండి వాళ్ళు జలప్రళయం. ఇక ఒకసారి మనం ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. ద డెసిషన్ ఆఫ్ గాడ్. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చచ్చిపోతాయి. జతలుగా కొన్నింటిని రాబోయే కాలానికి మన కొరకు సిద్ధం చేసిన ఆ రోజు అవే ఈరోజు మనం అనుభవిస్తున్న సకల కోటి జీవరాశులు. ఏమండి? ప్రవాహ జలాలు భూమి మీదకి రావటం ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనం. బైబిల్లో ఉన్నప్పుడు చూస్తున్నామండి. తర్వాత చరిత్రలోకి వెళదాం. 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. అప్పటికి నీళ్ళు సరిపోయిందా? సరిపోలేదండి. ఏమండి? 11వ వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము. 600 సంవత్సరం. 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను. అగాధ జలములంటే భూమి క్రింద ఉన్నవన్నీ. ఆకాశపు తూములు విప్పబడెను. నెక్స్ట్ ఆ వాటర్ సరిపోలేదండి. ఆ మనుషులందరూ చావాలంటే ఎవరెస్ట్ శిఖరం మునిగిపోవాలి, మర్చిపోకండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరెస్ట్ శిఖరం అదే, హిమాలయ పర్వతాల్లో ఉన్నదే. ఎవరెస్ట్ శిఖరం మునిగిపోవాలంటే 8,848 మీటర్లండి ఎవరెస్ట్ శిఖరం. భూమి మీద అన్నిటికంటే ఎత్తైన శిఖరం హిమాలయాల్లో ఉందండి. దాని పేరు ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరం మునిగిపోయేంత నీరు కావాలి. ఆ నీరు భూమిలో ఉన్న అగాధ జలాలు సరిపోవు, ఊటలు సరిపోవు. అప్పుడు ఏం చేసేటట్టు ఆయన? ఆకాశపు తూములు. పైన నీళ్ళు ఉన్నాయా అనుకుంటున్నారా? పైన నీళ్ళు ఉన్నాయా? మరి ఆ నీలంగా కనిపించేది ఏంటి? మేకప్ కాదు, సినిమా వాళ్ళు వేసుకునే మేకప్ లాంటిది కాదు, క్లిప్స్ కావవి. ఏమండి? టెక్నికల్ ఇది కాదండి, ఫోటోగ్రఫీ కాదు అది. 148వ కీర్తన 148 కీర్తన 4వ వచనంలో బాగా వినండి దీన్ని. మనిషి ఎప్పుడు కనుక్కున్నాడు? 1996లోని న్యూస్ అండి ఇది. 1996 అంటే 20వ శతాబ్దం ఇంకొక 4 ఏళ్లలో అంతరించిపోతుందనగా ఇప్పుడు 2018లో ఉన్నాం మనం. 4 సంవత్సరాల్లో 20వ శతాబ్దం అంతమైపోయి 21వ శతాబ్దంలోకి వచ్చే ముందు 1996 నవంబరు
6వ తేదీన ఆకాశ గంగ ఉంది అని చెప్పిందండి సైన్స్. ఈ మాట దేవుడు ఇప్పుడు చెప్పాడో తెలుసా? రాయించాడో మీ చేతిలో ఉన్న బైబిల్లో. ఈనాడులో పడిందండి, అది మీరు చూసుకోవచ్చు. ఈనాడులో పడింది 1996 నవంబరు 6వ తేదీ. మీరు రాసుకొని లైబ్రరీకి వెళ్ళి ప్రపంచం ఎప్పుడు చెప్పిందో అందులో ఉంటుంది, చూడాలి మీరు. బైబిల్ ఎప్పుడు చెప్పింది? క్రీస్తు పూర్వం 1000 years సుమారు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. ఒక యుగం. 1000 సంవత్సరాలండి ఎంతండి? ఒక యుగం. 3 యుగాలు ఇంకా 4. ఆ మాట బైబిల్లో రాసిన తర్వాత 3 యుగాలు కీర్తనాకారుడు రాసినప్పటి నుంచి యేసుక్రీస్తు పుట్టినంత వరకు సుమారు 1000 years. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 1996 సంవత్సరాలు, అంటే 4 years లెస్, 4 సంవత్సరాల తక్కువ 2 యుగాలు. అవి ఒక యుగం. 4 సంవత్సరాలకి 3వ యుగం ముగిసిపోతుందనే టైంలో 1996 నవంబరు 6వ తేదీ ఈనాడు ఏమని రాసింది చూడండి. అందులో ఏమని రాసింది? ఆకాశగంగా అన్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడు? చదువుతున్నాడు. 148వ కీర్తన అధ్యాయం 4వ వచనం. పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆకాశము పైనున్న జలములారా. వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్ అండి. కథలరా ఇవి? బైబుల్ కథలు అంటావురా? యూఆర్ ఎ స్మాల్ కిడ్ బిఫోర్ ది బైబుల్. యూఆర్ ఎ స్మాల్ కిడ్ బిఫోర్ మీ. నీకున్న నాలెడ్జ్ ఎంత, నీకున్న మెథడ్ ఎంత, నీకున్న ఆలోచన ఎంత? ఆఫ్టర్ ఆల్ యు ఆర్. ఒక్కసారి గుండె ఆగిపోయిందో ఇక నువ్వు లేవు. మూడు యుగాల ముందే చెప్పింది బైబిలు. ఏమని? పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఆదికాండం 1వ అధ్యాయంలో పై జలాలను కింద జలాలను వేరుపరిచింది ఒకటి ఉంది. అక్కడ ఒక టాపిక్ క్రియేషన్ జరిగేటప్పుడు, క్రియేషన్ జరుగుతున్నప్పుడు దేవుడు రాయించిన ఎలా క్రియేట్ చేస్తున్నాడు, ఎలా విభజిస్తున్నాడు, ఎలా డివైడ్ చేస్తున్నాడు ఈ విశ్వాన్ని అనేది మనకు కనబడుతుందండి. బుద్ధిహీనులు ఏమనుకున్నారంటే చాలా కాలం క్రితం అసలు బైబిల్లో 1వ అధ్యాయం 1వ వచనం దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించిన 6 దినాల్లో చేసినటువంటి అన్నాడు. అసలు ఆ యూస్లెస్ ఫెలో, ఆడు శాస్త్రవేత్తడు, వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. మెనీ ప్రొఫెసర్స్ ఇన్ దేర్ యూనివర్సిటీస్, దేర్ ఆల్ లిటిల్ కిడ్స్, దే డోంట్ నో అబౌట్ ది బైబుల్. ఈ కిడ్ అన్నాడు, 6 రోజుల్లో వరి పిచ్చోడా, నీకు తెలిసిన 6 రోజులు భూమి తన చుట్టూ తాను తిరగడం రా బచ్చా, విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుందరా. అందుకేనండి భయం అండి. మీరు ఒకవేళ కడపలో ఎవరున్నారు కదా, బిగ్ షాట్ తీసుకురండి, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను, తొక్క తీసేస్తాను ఇక్కడ స్టేజ్ మీద పెట్టి. కథల పుస్తకం ఆ బైబిల్. రే, లెక్కలు అర్థం కాకపోతే ఏమంటారో తెలుసా స్టూడెంట్స్? నేను ఎస్ఎస్ఎల్సి చదువుకున్నాను, ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి లేదు. అదొక పెద్ద తలపోటు అండి ఎస్ఎస్ఎల్సి. ఉన్న సబ్జెక్టులో ఏది పోయినా అన్నీ పోయినట్టే. ఇది ఎక్కడ గొడవండి బాబు. ఇప్పుడు మీరు ఏది పోతే అదే కడతారు, మిగతావన్నీ ఎప్పుడో పాస్ అయిపోయారు బీసీ నాడు. మేము అలా కాదు. ఈసారి లెక్కలు పోతే వచ్చేసారి లాంగ్వేజ్ పోయింది, లాంగ్వేజ్ పోతే గ్రూపులో ఏదోడు పోయింది. ఇలా పోయి గజనీలాగా 11 సంవత్సరాలు చివరికి విసిగెత్తి వదిలేశారు. అప్పుడు మెట్రికులేషన్ అనేది ఒకటి వచ్చింది. ఎడ్యుకేషను
ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి తెలుస్తుంది. ఆలోచించండి. నువ్వు బచ్చావురా, నువ్వు నీకేంట్రా తెలుసు బైబిల్. 6 రోజులు భూదినం రాది, ద డే ఆఫ్ ది ఎర్త్, ద డే ఆఫ్ ద ఎర్త్. మరి అది ద డే ఆఫ్ ది యూనివర్స్. తెలుసా నీకు అది? నీ కాస్మాలజీ సరిగ్గా తెలియదు. మొన్న చచ్చిపోయిన స్టీఫెన్ హాకిన్స్ గారి కాస్మాలజీ తెలుసు అనుకున్నారా? ఆడొక డర్టీ ఫెలో. 2010లో వాడికి ఒక లెటర్ రాశాను, భక్తులందరికీ చూపించండి. ఏదో మన మీద గ్యాస్ కొట్టుకున్నాం అనుకుంటారు వాళ్ళు. కొంతమంది ఉంటారు ఇందులో బలహీనులు. దట్ ఇస్ ద లెటర్ ఆఫ్ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. డియర్ స్టీఫెన్ విలియం హాకింగ్. మా స్టెఫెన్, చచ్చిపోయిన స్టెఫెన్ గారి పేరు పెట్టుకున్నాడు. ఆ డేట్ చూడండి అక్కడ, 1/10/2010 లెటర్ పంపించామండి. ఏమనుందో తెలుసు అందులో? నన్ను ఇంగ్లాండ్ రమ్మంటావా, నువ్వు ఇండియా వస్తావా? ఏమంటే ఇండియాలో ఉన్న ఎనీ సైంటిస్ట్ ఎవడైనా నాసా శాస్త్రవేత్తలను ఛాలెంజ్ చేయగలడా? వీళ్ళకి అసలు సరుకు ఉందేంటి మన ఇండియన్స్ ఉన్న వాళ్ళకి? లేదండి వాళ్ళకి. చూడండి అక్కడ ఏమని రాస్తుందో ఆయన, చదువు. దేర్ ఫోర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది powerful creator of the entire universe, I challenge you through this letter to stand for your statement that there is no creator and prove it before me if you have enough wits and guts. I hereby leave the option to you to decide the place for the public debate between us. Is it in England or in India? Choice is yours. Let me know if you are ready for this challenge, otherwise I accept the defeat. We shall discuss the terms and conditions in the further process. చూసారండి, యూనివర్సల్ డే ఒకటి ఉంది, విశ్వం తిరగటం. అది భూమి తిరగడానికి ఒక దినం ఉంది, అంగారకుడు తిరగడానికి ఒక దినం ఉంది, గురుగ్రహం తిరగడానికి ఒక దినం ఉంది. అన్నీ ఒకే ఇవన్నీ 24 గంటలే తిరగవండి గ్రహాలన్నీ. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలే భూమికండి. మిగిలిన గ్రహాలకే లేదు, ఇంకా ఎక్కువ అయ్యి తక్కువ కొన్ని. మరి యూనివర్స్ తిరగడానికి మతి చలించిపోయిందండి వాడికి. ఎందుకంటే బైబిల్లో తప్పు పట్టాలని 6 రోజుల్లో సృష్టి. ఒరే యూనివర్సల్ డే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఒక యూనివర్సిటీ రావాలంటే లక్షలు కోట్లు సంవత్సరాలు పడుతుంది. విశ్వం తన చుట్టూ తాను తిరిగి మరలా అక్కడికి రావడానికి. మూవింగ్, ఎవ్రీథింగ్ మూవింగ్ ఇన్ ది యూనివర్స్. ఎవ్రీ కాస్మాలజిస్ట్ని అడగండి, వాడు చెప్తాడు మూవింగ్. మరి భూదినాన్ని విశ్వదినాంతో ఎలా గడిపారు? ఇది విశ్వదినం రా, దేవుడు ఆదికాండంలో రాసింది విశ్వదినం. అలాంటి విశ్వంలో ఎత్తైన కొండలు ఎవరెస్ట్ భూమి మీద. అది ములగాలి, దానికి నీరు కావాలి. నీరు కావాలంటే భూమి లోపల ఉన్న నీరు సరిపోలేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో పై జలములు కింద జలముల గురించి దేవుడు మాట్లాడినప్పుడు ప్రతివాడిది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంతోనే తప్పు ప్రారంభమైందన్నాడు. ఎవడో భారత నాస్తిక హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి ఆడుబోయాడు. ఏటోనండి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఎవరితో ఛాలెంజ్ చేసినట్టు చచ్చిపోతున్నాడు. అందరిని గుర్తించుకోండి, అందరిని. ఏమండి, రావిపూడి వెంకటాద్రి చచ్చిపోయాడు. ఎన్వి బ్రహ్మం, అదే బైబిల్ బండారం, ఆడు చచ్చిపోయాడు. డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ పిహెచ్డి 1999 యుగాంతం కాలజ్ఞానం అదే అయిపోతుంది, ఆవి చచ్చిపోయాడు. ఇంకా అహ్మద్ దీదాత్ ఆడు చచ్చిపోవడం మరీ క్రూరంగా చచ్చిపోయాడు. విలియం హాకిన్స్ మన రీసెంట్గా వీడు చచ్చిపోయాడు. ఎవరిని ఛాలెంజ్ చేస్తే చచ్చిపోతున్నారని ఎవడు ఛాలెంజ్ చేయడం మానేసాడు. నాతో ఛాలెంజ్ చేస్తే చచ్చిపోతామని అదొక భయం పట్టేసిందండి వాళ్ళు. ఎనీబడి ఇన్ ది యూనివర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎనీబడి ఇన్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో పిడి సుందరం ఢీకొనే మగాడు వాడు యూనివర్సల్ సైంటిస్ట్ అయి ఉండాలి. వీళ్ళు ఎక్కడక్కడ అనకాపల్లి సైంటిస్ట్ కాదు నాకు కావాల్సిందే. కడప సైంటిస్ట్ నా దగ్గర పనికిరాడు, మున్సిపాలిటీ సైంటిస్టు. అర్థమైందా మీకు? ఆంధ్రప్రదేశ్ సైంటిస్ట్ అంటావా, తెలంగాణ సైంటిస్ట్ అంటావా? దే ఆర్ ఆల్ కిడ్స్ బిఫోర్ మీ. నా తండ్రి వ్రాయించిన గ్రంథాన్ని
మనిషి ఆలోచించక తండ్రే లేదన్న ఈ దుర్జనానికి బుద్ధి చెప్పే నాయకుడు కావాలనే నన్ను పుట్టించాడు మీ మధ్య, మీ తరంలో. అందుకే ఈరోజు నా పిల్లలు ప్రపంచం అంతా, ఈరోజు నా పిల్లలు ఈ మీటింగ్ పెట్టింది ఎవరు అనుకున్నారు? ఒకప్పుడు నన్ను ఎవరు పిలిచేవారు కాదండి, ఏటండి నేను ఎప్పుడు సైన్స్ మాట్లాడతాడని అందరూనండి నన్ను పిలిచేవారు కాదండి. కానీ ఇప్పుడు సైన్స్ అవసరమేం చూసారా? బైబిలు సకల శాస్త్రాలను అధిగమించిందండి. ఈ భూమిని ఎవరెస్ట్ శిఖరం నింపాలంటే వాటర్ కావాలి. వాటర్ కావాలంటే హిమాలయ పర్వతాలు 8,843 మీటర్లు పొడవైనటువంటి, అంటే సుమారు 9 కిలోమీటర్లు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏమండి దాని ఎత్తు ఎంతో తెలుసండి? 8,848 మీటర్లు ఎత్తండి ఇది అరారాతు పర్వతాలు. ఎందుకంటే అరారాతు పర్వతాల మీద మనకు కొంచెం సైంటిఫిక్ బేసిస్ దొరికాయి మన వాళ్ళకి. అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎంత ఉంది? 5,137 మీటర్లు. అంటే కేవలం 3,000 కిలోమీటర్లు తేడా ఉంది దానికి దీనికి. ఇంచుమించు 4,000 మీటర్లు తేడా ఉంది దానికి దీనికి. ఇది కూడా పెద్దదండి అరారాతు పర్వతం. అసలు అరారాతు పర్వతం మీదే కొండ ఎందుకు నిలబడి మన నోవహు ఓడ జలప్రలయం నిలబడిందనే డౌట్ కావాలి కదా. నోవహు ఓడ కట్టింది అక్కడే గనుక కొంచెం ముందుకు కట్టాడు. ఓకే అండి, ఇప్పుడు మంచి పాయింట్లోకి వెళ్ళిపోతాం మనం. ఆకాశ జలములు జెనసిస్లో మీరు చదువుకున్నారు కదా, 8వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలముల ఊటలను ఆకాశపు తుమ్ములను మూయబడెను. ఆకాశపు తుమ్ములు మూయబడ్డాయి. నీరు వచ్చేసిన తర్వాత, సంపూర్ణం అయిపోయిన తర్వాత. ద విండోస్ ఆఫ్ ది స్కై అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. విండోస్ ఆఫ్ ది స్కై. కిటికీలు పెడితే పైనుంచి నీరు వచ్చింది. జలం, గంగ, ఆకాశ గంగ, నీరండి అవన్నీ నీళ్లు. ఆదికాండం 1వ అధ్యాయంలో పై జలములు కింద జలముల గురించి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము, ఆ జలములు ఈ జలములను వేరుపరిచిన జలములు. విశ్వంలో శూన్యం అనేది రావాలంటే చుట్టూ వాటర్ కవర్ చేశాడండి ఆయన. చుట్టూ యూనివర్స్ అంతా వాటర్ బాల్. బొట్టుదేవు అనుకోండి, బొట్టు అంతా పెద్ద బెలూన్, చాలా పెద్దగా ఉంటుంది గుండ్రంగా. ఆ మధ్యని ఖాళీ స్థలం అండి, ఖాళీ స్థలం. విశ్వం కూడా వాటర్ వీల్, వాటర్ బాల్. ఈ మధ్యలోనే ఉన్నాయండి కోటాను కోట్ల నక్షత్రాలు. ఈ మధ్యలోనే ఉన్నాయండి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు. ఈ మధ్యలో ఉన్నాయండి పాలపుంత నక్షత్ర మండలం. ఆ పాలపుంత నక్షత్ర మండలంలోనే ఉందండి సూర్య కుటుంబం. ఆ సూర్య కుటుంబంలో 3వ గ్రహం అండి భూమి. అక్కడ మనం ఉన్నాం. యూనివర్సల్ సెంట్రల్ ప్లేస్, జియోసెంట్రిక్ థియరీ. భూమి విశ్వానికి కేంద్రస్థానంలో ఉంది. అలా ఈ వాటర్ని దేవుడు విడదీశాడు. ఇప్పుడు వాటర్ భూమిని నింపాలంటే పైనుంచి వాటర్ తేవాలి. తెచ్చాడండి. మునిగిపోయాయండి, పర్వతాలన్నీ మునిగిపోయాయి. కీర్తన గ్రంథం 78:23 అదొకసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 78:23. 78వ కీర్తన 78వ కీర్తన 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరిచెను. అంతరిక్ష ద్వారములు. ఆకాశపు గంగ రావాలి అంటే ఆకాశ అంతరిక్ష ద్వారాలు తెరవాలి కదా. మరి సైన్స్కి ఎప్పుడు తెలిసిందండి? 3,000 సంవత్సరాల తర్వాత అది నీరని చెప్పింది. అంతే, 3,000 సంవత్సరాల తర్వాత నీరని చెప్పింది. బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? 3,000 సంవత్సరాలకు ముందే చెప్పింది. దెర్ ఈజ్ ఎ వాటర్. ఎవడండి మాట్లాడగలడు? బైబిల్ మీరు విప్పి జనం మధ్య నిలబడితే పిల్లండి ఎవడొస్తాడో? ఎవడు రాడు. వాడికేడు తెలుసు ఆకాశం గురించి. సైంటిస్ట్కి తెలియలేదు, ప్రొఫెసర్స్కి తెలియదు, విశ్వవిద్యాలయంలో పనిచేసే
ఏమంటే ప్రొఫెసర్స్కి తెలియదు 6 దినాలంటే భూదినాలు అనుకున్నాడట ఎర్రబాగులోడు. 6 దినాలంటే భూదినాలా? 24 గంటలకే. మొదటి దినమేమో, రెండో దినం, మూడో, వారంలో అయిపోద్దా ఇంత పెద్ద పిక్చర్తో, ఇంత పెద్ద స్ట్రక్చరు. నువ్వు ఒక అపార్ట్మెంట్ కట్టడానికే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసుకుంటాడు. డర్టీ 20 స్టోరీడ్ బిల్డింగ్, 164 స్టోరీడ్ బిల్డింగ్ కట్టాడు బుర్జ్ ఖలీఫాలో దుబాయ్లో. వాడు కనీసం 5 ఏళ్ళు పట్టింది వాడికి అది కట్టడానికి. 6 రోజుల్లో దేవుడు ఈ సృష్టిని సృష్టించాడని దేవుడు ఒక వెర్రివెంగళప్పని చెప్పాడండి వాడు. భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి రారా మే 1వ తారీఖు 1990 మే 1 శాన్ఫోర్డ్ గ్రౌండ్, విజయనగరం. రాలేదండి, కానీ టెలిగ్రామ్ వచ్చిందండి. అపోలో ఆసుపత్రిలో ఉన్నాడట పాపం. దొంగ సర్టిఫికెట్ ఇచ్చావు, మెడికల్ సర్టిఫికెటు. పోటీకి వస్తే చిత్తుగా 2 క్షణాల్లో దించేస్తాను నేను కిందకి. యూ డోంట్ నో సైన్స్, యూ డోంట్ నో యూనివర్సల్ సీక్రెట్స్. నాకు తెలిసినన్ని యూనివర్సల్ సీక్రెట్స్ త్రూ బైబిల్. అలా చెప్తున్నాను. మీరు ఎవరినైనా అడగండి, మీరు కూడా ఆ మాట చెప్పుకోండి, పర్వాలేదు. మనకు తెలియని యూనివర్సల్ సీక్రెట్స్ బైబిల్లో ఉన్నాయి. ఇవి ఎవ్వడికి తెలియదండి. ఎందుకంటే ఆ పనికి మాలిన వాళ్ళు బైబిల్ మత గ్రంథం, విదేశీ పుస్తకం, క్రైస్తవ శంకరం, ఈ బూతులు ఆడుతున్నారండి వాళ్ళు. మీకు అందరికీ రోషం రావాలండి, మీకు అందరికీ రోషం రావాలి కదా. మహాగ్రంథాన్ని ఎవడైనా ఎదురు నిలబడితే, మన ఊరుకు ఇర్మియా చూస్తారు ఎలా ఎదిరించాడో రాజుని, ఇశ్రాయేలీల రాజుని, దొంగ ప్రవక్తల్ని. దేవుని పిల్లలారా, మళ్ళీ చదువునని 78-23 వచ్చిన కీర్తన గ్రంథం 78. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ కమాండింగ్. అందుకే దేవుడి మీద కేసేసాడు. అవి దేవుడి మీద దేవుడే చేస్తున్నాడు. అవన్నీ నిజంగా దేవుడే చేస్తున్నాడు రా. ఏం చేస్తావురా నువ్వు? ఏంట్రా చేయగలవు నువ్వు? ఒక ఎలక పిల్ల వచ్చి సింహం ముందు కూర్చొని పైకెత్తి చూసి కిక్కి అంటే ఏం చేస్తుందండి అది? అలా ఉందడు పరిస్థితి. దేవుని పిల్లలారా, ఎంత గొప్పవారా మీరంతా. బైబిల్ చేతబట్టుకున్న మనం, మనల్ని మించి మన గీత దాటిపోయేవాడు 750 కోట్లలో ఒక్కడు కూడా రాలేడు. మహాజ్ఞాన గ్రంథం మన కైవస్మైంది. ఆయన బోధించిన మాటలు మన చేతికొచ్చాయి. ఆకాశపు తూములు విప్పాలి, జలప్రళయం ఆరంభం కావాలి, మనుషులు చావాలి అని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? విరిగిపోయిందండి దేవుడికి మనస్సు మన మీద. ఈ జనాన్ని చూస్తుంటే ఆవేదన అండి ఆయనకి, ఆవేదన. నోవహు, నువ్వు ఓడను కట్టు, నువ్వు ఓడను కట్టాలిక. దేంతోనో తెలుసా? చితిసారకపు మ్రాను అన్నాడు. ఏమండి, ఏం రానట్టది? చితిసారకపు మ్రాను. ఏమండి, సుమారు ఎన్నో దినాలు నీటిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలైనా నీటికి కుళ్ళని ఒకే ఒక చెట్టు భూప్రపంచంలో, అది చితిసారకపు చెట్టు అండి. బాగా వినాలి. ఎంత కాలమైనా మీరు ఉంచండి, దాని తర్వాతే మిగతావని. జలప్రళయంలో దేవుడు వాడమన్న ఒకే ఒక కర్ర, కార్పెంటర్లకు తెలుసు ఇక్కడ ఉన్న కర్రల్లో ఏ కర్ర మంచిదో, దేవుడికి తెలుసు తను వేసిన మొక్కల్లో ఏ చెట్టు మంచిదో. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకో. చితిసారకపు మ్రాను ఎప్పుడూ నీళ్లలోనే ఉండాలి. అగ్రికల్చరల్ వాళ్ళకి మీకు తెలుసు, రైతు సోదరులకు తెలుసు, వరి మొదలు నీళ్లతోనే ఉండాలి. వరి మొక్కలు పొలంలో నీళ్లు ఉంటాయండి మొక్కకి.
1/4 లెవెల్ వరకు వాటర్ అలా స్టాక్ ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చూస్తే వాటరు, వరి మొక్కలకు నీళ్ళే ఉండాలండి, ఎప్పుడూ నీళ్ళు ఉండాలి. చితిసారకపు మ్రాను ఎన్ని వందలు సంవత్సరాలు గతించినా అది అలాగే నీళ్లలో ఉండాలి. ఏ మొక్క అయినా నీళ్లలో పడితే కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. కానీ ఇది మాత్రం నీళ్లలోనే ఉండాలి. కనుక దేవుడు ఏం రానుతో కట్టమన్నాడు? చితిసారకపు మ్రానుతో. ఓడను కట్టు నోవహు, ఓడను కట్టు, ఓడను కట్టు. 4000 ఈ ఓడ గురించి వాడు మాట్లాడుతూ, వాడు చాలామంది ఈ అరారాతు పర్వతాల మీద ఓడ తాలూకా ఈ కలప దొరికిందండి. నోవహు ఆ దినమున దేవుడు కట్టమన్న చితిసారకపు మ్రానుతో నిర్మించిన ఓడ, అది అరారాతు కొండల మీద నిలబడిపోయింది. ఒకసారి బైబిల్లో చూడండి, అది ఎక్కడ ఆగిపోయింది? ఓడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండల మీదకి వచ్చి నోవహు ఓడ ఆగినప్పుడు నీరు అలాగే జారిపోయింది కిందకి. అప్పుడు లోనున్న దేవుడు అప్పటికి పట్టమన్న జీవరాశులన్నింటినీ జతలుగా 2 జతలుగా బయటికి విడిచిపెట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాతావరణాన్ని, సూర్యుడిని చూశారు. 8వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఇది ఎప్పుడు దొరికిందట తెలుసండి వీళ్ళకి? 1987 ఒకసారి అరారాతు పర్వతాల మీద నిలబడిన ఓడ ఫ్రాన్స్ గేరే 1959లో 20వ శతాబ్దంలో విమానం మీద వెళ్ళి అరారాతు పర్వతాల మీద వెళుతూ, బైబిల్ నమ్మని వాళ్ళండి వీళ్ళు, ఒకవేళ అరారాతు పర్వతాల మీద నోవహు కట్టిన ఓడ అవశేషాలు ఏవైనా దొరుకుతాయేమో అని వాడు అర్మేనియా నుంచి వాడు విమానంలో తిరుగుతూ అప్పుడు అరారాతు పర్వతాల గోపురాలన్నీ ఫోటోలు తీయడం మొదలుపెట్టాడటండి. 1959 దీన్ని గమనించండి. టర్కీ దేశం, ఎవరైనా టర్కీ వెళ్తే మర్చిపోకండి, ఇదిగోండి అరారాతు పర్వతాల మీద ఓడ భాగం చూసారండి ఎంత పెద్దదో. 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని ఆ చెక్కలను తీసుకెళ్ళిన తర్వాత ఈ నిపుణులు ఏం చేశారంటే, వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఈ దానిలో ఉన్న చితిసారకపు మ్రాను యొక్క మ్రానుల్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం కిందటి తిని వాళ్ళు లెక్కలు వేసి చెప్పారండి. అరారాతు పర్వతాల మీద కనబడిన ఈ ఓడలో ఉన్నటువంటి ఆ పీసెస్ తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ప్రపంచానికి చెప్తే, టర్కీ దేశం కదండి ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? టర్కీ దేశం అది. ఎందుకంటే తొలి మానవుడు పుట్టిన తర్వాత ముందుకు తూర్పు వైపుకి వెళ్ళిపోయాడండి బ్రతకడానికి. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఏదేనులోని తగిలిన తర్వాత తూర్పు భాగానికి వెళ్ళిపోవడం మొదలెడతారు. మీరు అక్కడి నుంచి చదివితే ఆదికాండం మీరు చదవండి ఇవాళ రాత్రికి. ఆ తూర్పు భాగంలోకి వెళ్ళేటప్పుడు చూసారండి, టర్కీ దేశం ఆసియాలో ఉంది. ఆసియాలో ఉన్న టర్కీలో ఏదేను వనం ప్రారంభమైతే ఆ ఏదేను వనం తర్వాత నోవహు వరకు కూడా ప్రపంచమంతా చెడిపోతే పాపంతో, అదిగోండి అరారాతు పర్వతాలు టర్కీ చూసారండి, అక్కడ అది కనబడుతుంది. మార్కింగ్ చూపిస్తున్నాడు చూడండి, అరారాతు పర్వతాలు. ఆ పర్వతం మీదే ఇప్పుడు మీకు ఇందాక చూసిన బొమ్మలో చూడండి ఒకసారి అది ఆ శిఖరాల మీద ఇది దొరికిందండి, ఈ ఆర్క్. దీన్ని ఏం చేసిందంటే 1987లో, బాగా వినండి, 1987 గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవహ్స్ ఆర్క్. టర్కీ దేశం అండి, మరి ఆళ్ళ దేశంలో కదా అరారాతు పర్వతాలు, ఆళ్ళ దేశం మీద దిగిందండి ఇది. ఈ వాడ అక్కడ దేవుడు అక్కడే దాన్ని దించాడు. అక్కడి నుంచి నోవహు గారు దిగారు కిందకి. నోవహు సంతానాలు 3 కొడుకులు 3 కోడళ్ళు, జంతు సకల కోడి జీవరాశులు దిగిపోయే కిందకి. అదిగోండా ఆ వాడ ఆగినది చూసారు ఎలాగాగిందో. అదే అండి గవర్నమెంట్, టర్కీ గవర్నమెంట్ ఏముందండి, గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవహ్స్ ఆర్క్ అని
టర్కీ గవర్నమెంట్ ప్రకటించింది, ప్రపంచమంతా ప్రకటించింది. అంటే నోవహు జలప్రళయం జరిగిందా కాకమ్మ కథ అనుకుంటున్నా. కథల పుస్తకం అంటే మొన్న ఒకడు ఎవడో ఏబియాన్లో కూర్చొని చిన్న బచ్చేగాడు, ఏమండి బైబిల్ కథల పుస్తకం అండి అంటున్నాడు. ఎవరో రాధాకృష్ణ గారు ఏమైనా పెద్ద మేజర్ సైంటిస్టా? బైబిల్ కథల పుస్తకం అని చెప్పిస్తావా మిస్టర్ రాధాకృష్ణ? నో. మరలా చెప్తున్నాను పబ్లిక్లో, నీకు దేవుని జోలికి రాకు రాధాకృష్ణ. చాలా కోపం, సుదీర్ఘ శాంతంతో ఉన్నాడు కనుకనే నువ్వు భూమి మీద బ్రతికి బట్ట కట్టుతున్నావు. మరలా శాపం వచ్చిందా, నువ్వు భూమి మీద ఉండవు. బైబిల్ కథల పుస్తకం అని చెప్పిస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కిడ్, ఆఫ్టర్ ఆల్ ఇదిగోండి ఇతనే గోగినేని బైబిల్ కథలాట చూడండి. మీడియా పిలవగానే స్టూడియోలో కూర్చున్నంత మాత్రంలో నువ్వేదో పెద్ద సైంటిస్ట్ అనుకుంటున్నావా? మేధావి అనుకుంటున్నావా? లేదా ఇంటలెక్చువల్ అని ఏమైనా ఫీల్ అవుతున్నావా? దేవుని జోలికి, బైబిల్ జోలికి రాకు. నీకు అనుమానం ఉందా? ఫ్లైట్ టికెట్ తీసుకో, టర్కీ వెళ్ళు. ఏ మ్యూజియంకి వెళ్తావో తెలుసా నువ్వు? 1987 జూన్ 21న నోవహు వాడ, బాగా వినాలి, 1987 జూన్ 21న నోవహు వాడను, అంటే ఇక్కడి నుంచి మొత్తం ఈ పీసెస్ అన్నిటినీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా? నోవహు ఆర్క్ నేషనల్ పార్క్, జాతీయ ఉద్యానవనం టర్కీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసిందంటే, దీన్ని ఎక్కడ పెట్టిందో తీసుకెళ్ళి నోవహు ఆర్క్ని నేషనల్ పార్క్ అనే మ్యూజియంలో కూడా వాళ్ళు పెట్టారు. నీకు ఏదైనా డౌట్ వచ్చిందా? ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్తావో, పరిగెట్టి వెళ్తావో, ఈదుకొని వెళ్తావో, నీదే లేటు. అక్కడ చూసి వచ్చి అది కాదో చెప్పు. యు మస్ట్ కమిట్ అవ్వాలి నువ్వు, ఇక తప్పదు. నీకేయో 4 మాటలు తెలిసి 4 మీడియా వాళ్ళని కెమెరా పట్టుకొని నీ దగ్గరికి వస్తే నీకు వచ్చినట్టు మాట్లాడతావా? లేకపోతే ఏదో పిలిచి నీ ఏదో మేధావి ఎవడో ఆంధ్రాలో లేడని. ఏమంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళందరికీ నేను ఎవరో తెలుసండి. తెలీదండి? నన్ను తెలియని వాడు ప్రపంచంలో ఎవడున్నాడండి? తెలుసు, కానీ నన్ను ఎందుకు పిలవరండి? నేను వెళ్ళను. మరి రమ్మంటాను కదా, కెమెరా పెట్టుకుని మా ఇంటికి రా. నీకేదైనా డౌట్ ఉందని నన్ను అడుగు. నన్ను కానీ కెమెరాతో ఇంటర్వ్యూ చేశాడంటే బైబిల్ గొప్పది, యేసుక్రీస్తు జగత్ రక్షకుడు నిరూపిస్తాను. ఆ తప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే దొంగోడికి తేలి కుట్టినట్టుగా ఉండిపోయారు. దేవుని పిల్లలారా, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్. వాట్ ఏ హిస్టారికల్ బేస్. టర్కీ గవర్నమెంటు జాతీయ ఉద్యానవనంలో ఈ నోవహు ఆర్క్ నేషనల్ పార్కులో ఈ ఓడని భద్రపరిచారు. దాన్ని భద్రపరిచారండి. నీకు అనుమానం ఉందా? జలప్రళయం రాలేదనుకుంటున్నావా? అబద్ధం అనుకుంటున్నావా? వెళ్ళి చూడు. అక్కడ అరారాతు పర్వతాలు లేవనుకుంటున్నావా? ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతాడు? అరారాతు పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు కదా? సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. అదిగోండి అరారాతు పర్వతాలు. భూమి మీద ఉన్న అరారాతు పర్వతాలు లేవంటావా? ఉన్నాయి. అరారాతు పర్వతాల మీద ఆనాడు దేవుడు దించిన ఓడ ఆ శిఖరం మీద ఉందంటే లేదంటావా? దానికి టర్కీ గవర్నమెంటే సాక్షి ఇస్తుంది నీకు. అప్పుడు నువ్వు యేసును లోకరక్షకుడుగా, నీ జీవిత రక్షకుడుగా అంగీకరిస్తేనే అడుగు ముందుకై. డోంట్ అపోజ్ ది బైబుల్, డోంట్ అపోజ్ ది జీసస్ క్రైస్ట్, డోంట్ అపోజ్ టు క్రిస్టియానిటీ. వేడికిపోయి కదా మీ ఊరిలో. రేపు చెప్పుకుందామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలలోనున్న రోషాన్ని రగిల్చాను. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో 21వ శతాబ్దంలో ప్రపంచ మానవాళికి తెలియచేస్తున్నాను. నీ మనసులోని ఆవేదనను ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి. కడప పట్టణంలోని నా పిల్లలు పూనుకున్న ఈ గొప్ప కార్యక్రమం నిజంగా ఇంత గొప్పగా చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ, పిల్లలు చిన్నవాళ్ళు తండ్రి, ముక్కు పచ్చలారని వాళ్ళు, చిన్న కూలీ చేసుకున్న వాళ్ళే లక్షల పెట్టుబడితో ఈ మహా కార్యక్రమాన్ని చేస్తున్నారు.
ఇది ఈ ప్రాంతానికి, కడప పట్టణానికి ఆశీర్వాదకరంగా మలచండి. మళ్ళీ మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపు మళ్ళీ మేమంతా సకాలానికి ఇక్కడ కూర్చొని తొందరగా మేము ఆ గృహాలకు వెళ్ళేటట్టు చేయమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ నాయనా.